వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను మీ సుమన్ టీవీ నాగ్. ఆర్ అనే లెటర్ తోటి గనక పేరు స్టార్ట్ అయితే జనరల్‌గా అసలు ఏ విధంగా ఉండే అవకాశం ఉంటుంది? అండ్ ఆ పేరు బలం ఎంతుందో తెలుసుకోవాలి అని అనుకుంటే మాత్రం స్క్రీన్ మీద డాక్టర్ కిరణ్ నెహ్రూ గారి కాంటాక్ట్ నంబర్ కనిపిస్తుంది. దానికి మీరు కాల్ ఆర్ మెసేజ్ వాట్సాప్ చేసినా సరే ఆ పేరు బలం ఎంతుందో తెలుసుకోండి. సో కమింగ్ టు సబ్జెక్ట్. హలో సార్. సార్ జనరల్‌గా ఆర్ అనే లెటర్ తోటి గనక పేరు స్టార్ట్ అయితే ఏ విధంగా ఉంటుంది? ఒకవేళ పేరు బలం ఎంతుందో అప్రోచ్ అవ్వాలనుకుంటే మిమ్మల్ని ఏ విధంగా అప్రోచ్ అవ్వాలి? సుమన్ టీవీ ప్రేక్షకులందరికీ నా నమస్కారాలు. సో, ముందుగా ప్రతి ఒక్కరు కూడా వాళ్ళ పేరులో బలం ఎంతుంది ఖచ్చితంగా తెలుసుకోవాలి. సో, న్యూమరాలజీ అంటే ఏంటంటే ఫ్యూచర్‌లో జరిగే చెడు కూడా మనకు ముందే హింట్స్ ఇస్తది. ప్రమాదాలు, ఆరోగ్య సమస్యలు, యాక్సిడెంట్స్ ఉన్నాయా, ఆర్థిక కొలాప్స్ ఉన్నాయా మనకు తెలియజేస్తుంది. సో, మీ ప్రతి ఒక్కరు కూడా మీ పేరు బాగుందా లేదా తెలుసుకోవడానికి నేను 2 వాట్సాప్ నంబర్లు ఇస్తాను. జాగ్రత్తగా రాసుకోండి. స్క్రీన్‌లో కనిపించే 4 నంబర్స్‌లో ఏ నంబర్‌కి మీరు వాట్సాప్ చేసినా, ఎస్ఎంఎస్ చేసినా 24 అవర్స్‌లో రిప్లై ఇస్తాను. సో, నా పర్సనల్ వాట్సాప్ నంబర్ 9966000317 9966000317. సెకండ్ నంబర్ 9133789199 9133789199. ఈరోజు లెటర్ ఆర్‌తో పేరుండి లైఫ్‌లో అప్స్ అండ్ డౌన్స్ ఉన్న ఒక 3 ఆర్ 4 నేమ్స్ గురించి డిస్కస్ చేసుకుందాం. లెటర్ ఆర్ ఉండి ఆ పేరులో 12 నంబర్ ఉన్నా, 13 నంబర్ ఉన్నా, 16 ఉన్నా, 18 నంబర్ ఉన్నా చాలా ఇబ్బందులు ఫేస్ చేస్తారు. అంటే ఒక పేరు తీసుకుంటే టోటల్ నంబర్, వోవల్స్, కాన్సనెంట్స్, చాల్డిన్ సిస్టమ్, పైథాగరస్ సిస్టమ్ మొత్తం 6 నంబర్స్ చెక్ చేయాల్సి ఉంటుంది. దీంట్లో 6 నంబర్స్ బాగుంటే తిరుగులేదు. అందుకే నేను చిన్న పిల్లలకి ఎంతో జాగ్రత్త తీసుకొని పేర్లు పెడుతున్నాను. చిన్న పిల్లలు ఘన విజయాలు సాధిస్తున్నారు, మంచి మార్కులతో పాస్ అవుతున్నారు, తల్లిదండ్రులను చాలా ప్రేమగా చూసుకుంటున్నారు. సో, పిల్లలకి మీరు మంచి పేర్లు ఇవ్వండి, వాళ్ళు మీకు మంచి పేరు తెచ్చిపెడతారు. మీ వంశానికి మంచి పేరు తెచ్చిపెడతారు. సో, ఇక్కడ ఆర్‌తో ఉన్న పేర్లలో మోస్ట్ బ్యాడ్ వచ్చి రాజు. ఈ 4 అక్షరాల్లో పేరుంటే రాహు ప్రభావం వల్ల కష్టాలు. 6లో పేరు వాళ్ళ రాంగ్ నంబర్స్ ఉంటే అప్స్ అండ్ డౌన్స్ ఉంటాయి. రామ, లింగ, రాజు. స్టార్టింగ్ రామ, ఎండింగ్ కూడా రాజు. ఈ రామలింగరాజుని రాజు అన్నాక 4 అక్షరాలు. సత్యం రామలింగరాజు గారు గత 8 ఏళ్లగా చీకట్లో జైల్లో ఉన్నారు. చాలా గొప్ప స్టేజ్కి వెళ్ళిన వ్యక్తి, 50,000 మందికి జీతాలు ఇచ్చిన వ్యక్తి. 4 అక్షరాల్లో పేరు వల్ల 4 అంటే చీకటి. రమ, రామ, సీత, రాజా, రాజు, యూవి. సో 30 ఏళ్లకే క్యాన్సర్. జాక్ సినిమా ఆడదని నేను రిలీజ్కి ఒకరోజు ముందే చెప్పాను, మీరందరూ విన్నారు. నాని సినిమా ఆడలేదు, బాలు సినిమా ఆడలేదు. ఈ 4 అక్షరాల రాజు కానీ, రాణి కానీ, రాజా కానీ, ఈ 4 లెటర్స్లో ఏదున్నా రాజీ కానీ లైఫ్ అంతా రాజీ అయిపోతుంది. సో పనులన్నీ డిలే, రావాల్సిన డబ్బులు రావు. ఈ 4 వల్ల చికాకులు ఉంటాయి. మ్యారేజ్ అయితే సంతానం లేటు, ఇల్లు కట్టుకోవడం లేటు, సెటిల్మెంట్ లేటు. సో ఏదైనా సరే ఎంతో కష్టపడిందే రాదు, వెళ్ళడం తొందరగా వెళ్ళిపోతుంది. సో మీ పేరులో కూడా 4 అక్షరాలు ఉంటే మీరు కష్టాల్లో ఉన్నట్టే. అది రాజా కావచ్చు, రాజు కావచ్చు, రాణి కావచ్చు, రాజీ కావచ్చు. దే ఆర్ ఇన్ లాట్ ఆఫ్ ప్రాబ్లమ్స్. అదేవిధంగా రాకేష్ పేరులో 3 రాంగ్ నంబర్స్ ఉన్నాయి. 18, 1 సూర్యుడు, 8 శనీశ్వరుడు. 1కి 8కి పడదు. సో వీళ్ళు పెళ్ళైనాక భార్యతో రాంగ్గా బిహేవ్ చేయడం, తిట్టడం, కొట్టడం. అండ్ ఈ 18 నంబర్ని డైవర్స్ నంబర్ అంటారు. డబ్బుకి విడాకులు, ఆరోగ్యానికి విడాకులు, మనశ్శాంతికి విడాకులు. చిన్న విషయం కూడా ఈ రాకేష్లు పెద్ద చేసుకుంటారు. RAKESHలో ఉన్న రాంగ్ వైబ్స్ వల్ల ఇది జరుగుతుంది.
ఎప్పుడైతే మనం వైబ్రేషన్స్ రాకేష్లో మారుస్తామో వాళ్ళలో బిహేవియర్ చేంజెస్, కామ్ అవ్వడం, కొట్లాటలు లేకుండా పోవడం, డబ్బు ఖర్చు ఆగిపోవడం, మంచి చూస్తారు. సో అందుకే ఈ రాజా కానీ, రాజు కానీ, రాణి కానీ, రాకేష్ కానీ, రాకేష్లో 18 కాకుండా 6, 3 ఉంది. వీళ్ళే దేవుళ్ళు, వీళ్ళే రాక్షసులు. స్ప్లిట్ పర్సనాలిటీ. 12 నంబర్ ఉంది. 12 అంటే తలకిందలుగా చేస్తారు ఏం చేసినా. రివర్స్, విక్టిమ్, సాక్రిఫైస్, హ్యాంగ్డ్ మ్యాన్ అంటారు. అదే రాజేష్ పేరు తీసుకుంటే రాజేష్లో 1, 6 ఉంది. 1 సూర్యుడు, 6 శుక్రుడు. 1 అడుగు ముందుకేస్తే 6 అడుగులు వెనక్కి వేయాలి. దీనివల్ల కోపం ఎక్కువ, ఆరోగ్యం తక్కువ, హై ఛాన్స్ ఆఫ్ యాక్సిడెంట్స్ అండ్ అన్హ్యాపీ ఎండింగ్ ఆఫ్ ఏ లైఫ్ ఉంటుంది. యూజువల్గా 6తో చూసుకుంటే రమేష్ బాబు, మహేష్ బాబు వాళ్ళ అన్న అర్లీ డెత్, రంగనాథ్ గారు సూసైడ్, ద గ్రేట్ రాజీవ్ గాంధీ గారు బాంబ్ బ్లాస్ట్లో అర్లీగా చనిపోవడం జరిగింది. అదేవిధంగా రాజేష్ హీరో ఐశ్వర్య రాజేష్ వాళ్ళ నాన్న 38 ఇయర్స్కే డెత్ అయ్యింది. ఇలా చాలామంది ఉన్నారు. అన్హ్యాపీ, అన్ఎక్స్పెక్టెడ్ డెత్స్ అయిపోయిన వాళ్ళు మన ప్రీతమ నాయకుడు వైఎస్ రాజశేఖర రెడ్డి గారు ఉన్నారు. సో ఈ 6 ఉన్నప్పుడు పేర్లో అన్ని నంబర్స్ బాగుంటే పీక్లో ఉంటారు. 1 నంబర్ రాంగ్ ఉన్న కొలాప్స్ ఉంటుంది. సో మీ పేరు లెటర్ 6తో ఉంటే ఒక్కసారి మీ పేరులో వైబ్రేషన్స్ బాగున్నాయో లేదా చెక్ చేసుకోండి. మీ పేరులో వైబ్రేషన్స్ బాగుంటే లైఫ్ లాంగ్ మీరు స్టార్గా మిగిలిపోతారు. రాంగ్ ఉంటే పడిపోతారు. సో రాంగ్ ఉన్నవాళ్ళు నా అపాయింట్మెంట్ తీసుకొని వీలైతే నన్ను మణికొండలో కలవండి. నేను ప్రతిరోజు అందుబాటులో ఉంటాను. నేరుగా రాలేని వాళ్ళు ఆన్లైన్ ఫోన్ అపాయింట్మెంట్ ద్వారా నా అపాయింట్మెంట్ తీసుకోవచ్చు. నేను ప్రతి నెల కర్నూలుకి, తిరుపతికి వస్తున్నాను. సో ఆ ఏరియా వాళ్ళు వీలైతే నా అపాయింట్మెంట్ బుక్ చేసుకోండి. న్యూమరాలజీ అనేది ప్రతి ఊరికి ఎంటర్ అయిపోయింది. నాన్నగారు స్టార్ట్ చేసినప్పుడు 35-37 ఇయర్స్ బ్యాక్ న్యూమరాలజీ అవగాహన లేదు. నాన్నగారు ఎన్నో ప్రోగ్రామ్స్ చేసి డెక్కన్ క్రానికల్లో నంబర్స్ పై నెహ్రూ చేసి దేశమంతా న్యూమరాలజీ కింద అవగాహన తీసుకొచ్చారు. సో ఇది సబ్జెక్ట్ని వాడుకోండి. ఈ సబ్జెక్ట్లో పవర్ ఉండి నేను సివిల్ అసిస్టెంట్ సర్జన్గా ఉండి నా జాబ్కి రిజైన్ చేసి గవర్నమెంట్ జాబ్కి నేను ఈ న్యూమరాలజీని వృత్తిగా తీసుకోవడం జరిగింది. ఈ పవర్ని వాడుకోండి. అందరూ ఆనందంగా జీవించాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. సో చూశారు కదండి వీడియో. మీ పేరు బలం ఎలా ఉందో తెలుసుకోవాలి అనుకుంటే మీ పేరు, డేట్ ఆఫ్ బర్త్ ఈ నెంబర్కి వాట్సాప్ చేస్తే సరిపోతుంది. స్క్రీన్ మీద మీకు కాంటాక్ట్ నెంబర్ కనిపిస్తుంది. విజయవాడ కోసం అపాయింట్మెంట్ కోసం అయితే 9703335056 అండ్ గుంటూరు అపాయింట్మెంట్ కోసం 9392426726 అండ్ విశాఖపట్నం అపాయింట్మెంట్ కోసం 9966000317 ఈ నెంబర్కి కాల్ చేస్తే సరిపోతుంది. అండ్ హైదరాబాద్లో అయితే 9133789199 ఈ నెంబర్కి మీరు కాల్ ఆర్ మెసేజ్ వాట్సాప్ చేస్తే సరిపోతుంది. అండ్ కర్నూలుకి వచ్చేటప్పటికి 9966000317 సో ఈ నెంబర్కి కాల్ ఆర్ మెసేజ్ వాట్సాప్ చేస్తే సరిపోతుంది. తిరుపతికి 8688157777 ఈ నెంబర్స్కి కనుక మీరు కాల్ ఆర్ మెసేజ్ వాట్సాప్ చేస్తే మీ పేరు బలం ఎంత ఉందో తెలుసుకోవడానికి అవకాశం ఉంటుంది. సో డాక్టర్ కిరణ్ నెహ్రూ గారు హైదరాబాద్ అయితే మణికొండలో అందుబాటులో ఉంటారు. ఎవరైనా సరే డైరెక్ట్గా విజిట్ చేయాలి అనుకుంటే ఆఫీస్కి ఆ విధంగా సరే మీరు హైదరాబాద్ మణికొండ ఆఫీస్లో విజిట్ చేయొచ్చు. సో ఈ వీడియో లైక్ చేయండి, షేర్ మాత్రం తప్పకుండా చేయండి. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ ఫాలో అవ్వండి. థ్యాంక్ యూ.